ఈ వీడియోను మీకు సమర్పిస్తున్నవారు గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్. నరసింహ జయంతి. నరసింహ జయంతి ధర్మం అధర్మం మధ్య జరిగే శాశ్వత సంగ్రామానికి ప్రతీక. వైశాఖ శుక్ల చతుర్దశి రోజున శ్రీ మహావిష్ణువు అవతరించిన ఘట్టం మనకు ఆధ్యాత్మిక సత్యాలను తెలియజేస్తుంది. హిరణ్యకశిపుడు మనలోని అహంకారం, స్వార్థం, అధికారం పట్ల మోజు, నేనే దేవుడు అనే దురహంకారం ప్రతి మనిషిలోనూ ఎంతో కొంత ఉంటుంది. ఆ అహంకారం పెరిగితే అది సత్యాన్ని, భక్తిని, ధర్మాన్ని అణగదొక్కే స్థాయికి చేరుతుంది. ఇదే హిరణ్యకశిపుడి స్వభావం. ఇక ప్రహ్లాదుడంటే నిర్మలమైన భక్తి, అచంచలమైన విశ్వాసం. ఎంతటి విపత్తులొచ్చినా, ఎలాంటి బెదిరింపులు ఎదురైనా అతడు నారాయణ నామాన్ని విడిచిపెట్టలేదు. అది మనకు చెప్పేది బయటి పరిస్థితులు ఎలా ఉన్నా మనలోని ధర్మ బలం నిలకడగా ఉంటే దైవం తప్పకుండా రక్షిస్తుంది. నరసింహావతారం యొక్క ప్రత్యేకత కూడా ఇదే. విష్ణువు సాధారణ రూపంలో కాక అర్ధనర, అర్ధసింహ రూపంలో వచ్చారు. ఎందుకంటే హిరణ్యకశిపుడికి లభించిన వరాల్ని అతిక్రమించకుండా ధర్మాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. అది ఒక గొప్ప సందేశమిస్తుంది. దైవం ధర్మాన్ని కాపాడే విధానం ఎప్పుడూ సూటిగా ఉండకపోవచ్చు, కానీ అది న్యాయబద్ధంగానే ఉంటుంది. నరసింహుడు సాయంత్రం సమయంలో ద్వారం వద్ద మానవుడిగా కాక మృగంగా కాక హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు. ఈ అంశాలన్నీ మనకు ఒక లోతైన పరమార్థం తెలియజేస్తాయి. దైవం కాలానికి, స్థలానికి, పరిస్థితులకు అతీతం. అది ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ రూపంలోనైనా ప్రత్యక్షమై ధర్మాన్ని రక్షిస్తుంది. ఈ పండుగ ద్వారా మనకు వచ్చే ప్రధాన బోధ భయం అనేది అజ్ఞానం నుంచి వస్తుందని, భక్తి అనేది జ్ఞానం నుంచి లభిస్తుందని. ప్రహ్లాదుడి భక్తి అతనికి నిర్భయత్వాన్ని ఇచ్చింది. మనం కూడా జీవితంలో కష్టాలను ఎదుర్కొన్నప్పుడు ఆత్మవిశ్వాసం, దైవ విశ్వాసం కలిగి ఉంటే సమస్యలు చిన్నవిగానే అనిపిస్తాయి. నరసింహ జయంతి మనకు చెబుతుంది, అహంకారం ఎంతటి బలమైనదైనా అది ఏదో ఓ రోజు కూలిపోతుందని, కానీ భక్తి, ధర్మం, నిజాయితీ మాత్రం ఎప్పటికీ నిలుస్తాయని. మనలోని హిరణ్యకశ్యపుణ్ణి జయించి ప్రహ్లాదుడి గుణాలను మనం అలవరుచుకుంటే అదే నిజమైన నరసింహ జయంతి ఆచరణ అని. నరసింహ జయంతి రోజున దేశవ్యాప్తంగా ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాల్లో నిర్వహించే కార్యక్రమాలు ఆలయానికి ప్రత్యేకతతో సాగుతాయి. ఇలాంటి మరో భక్తి రాగం, ధర్మ దీపంతో మళ్ళీ కలుద్దాం రేపటి పరమార్థంతో.